ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 28వ భాగం. మరో సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు వెట్టి. దుకాణం పక్కన నీడలో ఉన్న ఒక చిన్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. తన దుకాణం మూసేసి తలుపులకు తాళం పెట్టేశాడు భద్రయ్య. నేనింటికెళ్ళిపోతున్నా, నువ్వు బస్సెక్కు, వేరే ఆలోచన చేయకు అని మరోసారి చెప్పి పెద్ద పెద్ద అడుగులతో ఆ వీధి చివరికి వెళ్లిపోయాడు. మరో అరనిమిషం ఆగి నెమ్మదిగా చెక్కబల్ల మీద నుంచి లేచాడు వెట్టి. చివరికంటా కాలిన సిగరెట్ అవతలికి విసిరి కొట్టాడు. చకచక అడుగులు వేస్తూ ఊరి మధ్యలో నుంచి పోయే నేషనల్ హైవే దగ్గరికి వెళ్లాలని అతని ఉద్దేశం. మొదటి 2 అడుగులు వేస్తూ ఉండగానే తెలిసి వచ్చింది అతనికి, చకచక అడుగులు వేయటం కాదు గదా, నిమిషానికి 10-15 అడుగులు కూడా వేయటం కుదరని పని అని. దెబ్బ తగిలిన కొద్దిసేపటిలో బరువు చేసింది గాయం. కాలు కదలటం చాలా కష్టమైపోతోంది. కన్నూలు వెళ్లటం కూడా సాధ్యపడే పని కాదు. ముందుగా దీని సంగతి తేల్చుకోకపోతే చాలా ప్రమాదం. తనలో తను అనుకుంటూ అలాగే ప్రయత్నం మీద నడవటం మొదలుపెట్టాడు. అవతలి వీధిలోనే ఉంటాడు ఒక డాక్టర్. పగలంతా ఏదో హాస్పిటల్లో పనిచేసి సాయంత్రం వేళల్లో ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. చెమటలు ప్రత్యక్షమయ్యాయి వెట్టి ముఖం మీద ఆ డాక్టర్ ఉండే వీధి దగ్గరికి పోయేసరికి. వీధి మొదట్లోనే ఒక పాతకాలపు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చేసింది. భద్రయ్య దుకాణంలో నుంచి ఇంకా కొన్ని సిగరెట్లు తీసుకుని ఉంటే చాలా బాగుండేదని అనుకుంటూ అరుగు మీదనే గోడకు చేరగిలబడ్డాడు. తెలివి తప్పలేదుగాని మాగన్నుగా చిన్న కునుకు వచ్చేసింది. సరిగ్గా 22 నిమిషాల తరువాత చటుక్కున వచ్చేసింది మెలకువ. చేయాలని అనుకున్న పని వదిలేసి నిద్రలోకి జారిపోయినందుకు తనను తనే నిందించుకుంటూ పైకి లేవబోతుండగా బర్రూమని మోతలు చేస్తూ దూసుకు వచ్చింది ఒక కారు. అరుగు మీది నుంచి కిందికి దిగే ఆలోచనను వెంటనే వదిలేసి అలాగే శిలా విగ్రహం మాదిరి కూర్చుండిపోయాడతను. దుమ్ముతెరలు రేపుతూ అతన్ని దాటి 3 అడుగుల దూరం పోయి ఉన్నట్లుండి ఆగిపోయింది కారు. రివర్స్ గేర్లో స్పీడ్గా వెనక్కి వచ్చింది. ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావిక్కడ? విండోలో నుంచి తలను బయటికి పెడుతూ కరుకుగా అడిగింది ఒక కంఠం. ఎండుకుపోయినట్లు తయారైంది వెట్టి గొంతు. నోరు తెరిస్తే మాట బయటికి వస్తుందో రాదో తెలియలేదు అతనికి. భద్రయ్య దుకాణం దగ్గరే ఉండకుండా పెద్ద పోటుగాడి మాదిరి అక్కడికి వచ్చి అడ్డంగా దొరికిపోయాడేమోనన్న బాధ అతని గుండెల్ని పిండేసింది. తన కోసమే వెతుకుతున్నట్లున్నారు వాళ్ళు. పట్టిన పట్టు వదలకుండా వీధుల వెంట చక్కర్లు కొడుతున్నట్టున్నారు. ఎవడివరా నువ్వు? మాట్లాడవేంటి? మాటలు రావా? మరింత కరుకుగా అడుగుతూ కార్లో నుంచి దిగకుండానే ఒక టార్చ్ లైట్ అతని కేసి ఫోకస్ చేశాడు విండోలో నుంచి తల బయటికి పెట్టిన మనిషి. భద్రయ్య ఇచ్చిన పాత పంచె మీద పడింది ఫోకస్ మొట్టమొదటిసారిగా. అక్కడి నుంచి భుజాల మీద ఉన్న చినుగుల మీదికి ప్రసరించి చటుక్కున ఆఫ్ అయిపోయింది. ఎవడో అడుక్కు తినేవాడన్నా, పగలంతా ఊరెమ్మట తిరిగి తిరిగి ఇక్కడ మకాం పెట్టినట్టున్నాడు. ముందు సీట్లో ఉన్న ఎవరికో రిపోర్ట్ చేశాడు ఆ మనిషి. గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుంటూ నిలబడి ఉన్న వెట్టికి మనిషి కనిపించలేదు గాని మాట మాత్రం వినిపించింది. లాభం లేదురా, ఆడు మనకి దొరకడు. నిద్ర చెడగొట్టుకుని తిరగటం దండగా. అదే కంఠం, బాంబులు విసిరించిన కంఠం, నరికి పోగులు పెట్టమని అరిచి కేకలు పెట్టిన కంఠం. ఎర్రకారం రాసినట్టు ఒక్కసారిగా భగ్గుమంది వెట్టి శరీరం. ఒక్క దుముకులో కారు దగ్గరికి పోయి ముందు సీట్లో ఉన్న ఆ మనిషిని బర్రున కిందికి లాగి మెడమీద కాలు వేసి తొక్కేయాలన్న కసి మొదలైంది. అడుగు తీసి అడుగు వేయటానికి ఎంత సమయం పడుతుందో గుర్తుకు వచ్చేసరికి చిటుక్కున మాయమైపోయిందా ఆవేశం. అతని దగ్గరికి పోయి కారులో నుంచి కిందికి లాగటం సంగతి దేవుడికెరుక. 2వ అడుగు వేయకముందే కళ్ళు తిరిగి కింద పడిపోకుండా ఉంటే అంతే చాలు. అయితే వాడిని వదిలిపెట్టేసినట్టేనా అంటూ స్టీరింగ్ దగ్గర ఉన్న మనిషి మాట్లాడటంతో తన ఆలోచనల్ని తనలోనే అదుముకుని చెవులు రెక్కించాడు. వదిలిపెట్టేయటమా? వాడినా? పొరపాటును కూడా జరగదా పని. వాడి కాళ్ళు చేతులు నరికి పోగులు పెట్టకపోతే ఎలా? అన్నాడు ముందున్న మనిషి. తెల్లవారితే వాడు జలగమాదిరి జారిపోతాడు.
మనకిక కనిపించడు అన్నాడు స్టీరింగ్ ముందున్న మనిషి. మరేం పర్వాలేదు, వాడు ఎక్కడికి పోలేడు. ఒకవేళ పోయినా కూడా తప్పించుకోలేడు. బసవప్పకి ఫోన్ చేశాను. తెల్లారేసరికి తన జనాన్ని వెంటబెట్టుకుని వచ్చేస్తానన్నాడు అన్నాడు ముందు కూర్చున్న మనిషి. అయ్యో బాబోయ్, బసవప్ప వస్తానన్నాడా? అయితే ఈ ఎదవ పని అయిపోయినట్టే. ఈడు పాతాళలోకంలో దాక్కున్నా బసవప్ప వదిలిపెట్టడు. కానీ అంటూ మాటల్ని ఆపాడు వెనక ఉన్న వారిలో ఒకతను. ఏంట్రా నీ అనుమానం? విసుగు నిండిన కంఠంతో అడిగాడు ముందు కూర్చున్న మనిషి. గ్రనైట్ మైన్స్లో పనిచేసేవోళ్లని ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి వెంటబెట్టుకు వెళ్లటం బసవప్ప ఉద్యోగం. తనతో వెళ్లిన వాళ్లు తిరిగి ఇళ్లకు వచ్చిన వైనాలేమీ లేవు. మందుపాత్రలు పెట్టి బండల్ని పగలగొట్టేటప్పుడు దెబ్బలు తగిలి గుటుక్కుమన్నారో, లేక వాళ్లు పెట్టే తిండి సరిపోక ఆకలి చావులు చచ్చారో ఎవరికీ తెలియదు అన్నాడు వెనుక ఉన్న మనిషి. ఎట్టా చస్తే మనకెందుకురా? వాడిని తీసుకుచావటం మనకు కావాలి. సర్వనాశనమైపోవటం కావాలి. ఆడు చచ్చి శవమైపోయాడన్న మాట వింటేగాని నా కచ్చ తీరదు పళ్ళు పటపటలాడిస్తూ చెప్పాడు ముందు కూర్చున్న మనిషి. మనం డైరెక్ట్గా చూశాం కాబట్టి గుర్తుపట్టగలం. మరి బసవప్ప ఎలా గుర్తుపడతాడు? అడిగాడు వెనక ఉన్న మనిషి. అదంతా మనకి అనవసరం. అవన్నీ తాను చూసుకుంటాడు. మనం చెయ్యవలసింది చేసేశాం. ఇక్కడ ఉన్న అతని ఏజెంట్కి డబ్బిచ్చి పేరు చెప్పాం కదా, అది చాలు. పదండి పోదాం అన్నాడు ముందు కూర్చున్న మనిషి. అన్ని మాటలు మాట్లాడిన ఆ మనిషి ముఖాన్ని మాత్రం చూడలేకపోతున్నందుకు తన మీద తనే చిరాకు పడ్డాడు వెట్టి. అతను చూస్తూ ఉండగానే కదిలి వేగంగా వెళ్లిపోయింది కారు. నిజమైన యాచకుడి మాదిరి చేతులు కట్టుకుని నిలబడి ఉన్న వెట్టి పాదాల్లో శక్తి నశించిపోయినట్టు అరుగు మీద చతికిల పడ్డాడు. వచ్చేశాడా? ఆ బసవప్ప నిజంగానే నీకోసం వచ్చేశాడా? సస్పెన్స్ భరించలేకపోతున్నట్లు ఆతృతగా అడిగింది ప్రణవి. ఈసారి వెట్టి కంటే ముందుగానే అతని అవసరం గమనించి ఇంకో గ్లాస్తో మంచినీళ్లు అందించింది ప్రత్యూష. గ్లాస్ తిరిగి ఆమెకి అందించి తడి పెదవుల్ని అరచేత్తో అద్దుకున్నాడు అతను. తెల్లవారే వరకు నేను అరుగు మీద నుంచి కదలలేకపోయాను. కాలు విపరీతమైన పోటు ప్రారంభించింది. ఉదయం 5 గంటలకే డాక్టర్ దగ్గరికి పోయి ఆయన్ని బలవంతంగా నిద్రలేపాను. పోటు తగ్గడానికి ఏదో ఇంజెక్షన్ చేసి తను పనిచేసే హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. 9 అయింది ఆయన హాస్పిటల్కి వచ్చేసరికి అంటూ ఆగాడు వెట్టి. అడుక్కు తినేవాడి వేషంలో ఉన్న నిన్ను బసవప్ప గుర్తుపట్టడం చాలా కష్టం. అసలు వాడికి నీ పేరు తప్ప మిగిలిన వివరాలు తెలియవు. తెలిసే అవకాశాలేమీ లేవు నిమ్మళంగా అంది ప్రణవి. బరువుగా నవ్వి తల అడ్డం తిప్పాడు వెట్టి. సరాసరి నా గదికి పోయాడట బసవప్ప. అక్కడ్నుంచి భద్రయ్య అన్నాడు. వాడి ఎంక్వైరీ అక్కడితో ఆగిపోయి ఉంటుంది. భద్రయ్య నీ ఫ్రెండ్, నీ మేలు కోరేవాడు. ఖచ్చితంగా వాళ్ళని తప్పుదోవ పట్టించి ఉంటాడు. మళ్లీ తన అభిప్రాయం వెల్లడించింది ప్రణవి. ఇంకోసారి తల అడ్డం తిప్పాడు వెట్టి. వాళ్ళని తప్పుదోవ పట్టించే అవకాశం భద్రయ్యకి లభించలేదు. దుకాణం వెనకాల చూసిన బసవప్ప మనుషులకే నేను వదిలివేసిన మురికి దుస్తులు కనిపించాయి. భద్రయ్య ఇచ్చిన డెటాల్ సీసా కూడా అక్కడే పడేశాను. దాన్ని చూడగానే వాళ్ళకి తెలిసిపోయింది మనకి బలమైన దెబ్బ తగిలినట్టు. ముఖాన్ని అరచేత్తో రుద్దుకుంటూ అన్నాడు అతను. పాపం భద్రయ్య సమాధానం చెప్పుకోవటానికి చాలా బాధలు పడి ఉంటాడు అన్నది అప్పటి వరకు మౌనంగా ఉన్న శివారెడ్డి భార్య. నిజం చెబితే ఇబ్బంది పెట్టడం జరగదని చెప్పి ఉంటారు. దాంతో తన దుకాణం దగ్గర జరిగింది మొత్తం బయట పెట్టేశాడతను. ఆ మాటల్ని పట్టుకుని వాళ్లు పక్క వీధిలో డాక్టర్ని ట్రేస్ చేశారు. అతనితో పాటు అతని కారులోనే హాస్పిటల్కి వచ్చేశారు. కన్నంలో తేలుకొట్టిన దొంగ మాదిరి దొరికిపోయాను నేను చెప్పాడు వెట్టి. అంత తేలికగా ఎలా దొరికిపోయావు? ఏం అధికారం ఉంది వాళ్ళకి పట్టపగలు నిన్ను పట్టుకోవటానికి? చంపుకోవటం నరుక్కోవటం అయితే చిటుక్కున పని పూర్తి చేసుకుని పారిపోవచ్చు. కాని 10 మంది చూస్తూ ఉండగా ఒక మనిషిని, అందులోనూ నీ వంటి వాడిని కిడ్నాప్ చేయటం సాధ్యపడే పనేనా? ఆవేశంగా అడిగింది ప్రణవి. వాళ్లు నన్ను మీరు అనుకుంటున్న పద్ధతిలో కిడ్నాప్ చేయలేదు. చాలా నేర్పుగా తెలివిగా వల విసిరారు అన్నాడు వెట్టి. చెప్పు, ఎలా జరిగిందది? ఏ విధంగా జరిగింది? కుతూహలం అధికమైపోతూ ఉండగా ముందుకు వంగుతూ అడిగింది ప్రణవి. ఏమయ్యా, ఎంతసేపైంది వచ్చి? ఎలా ఉంది నొప్పి? తనను చూడగానే విజిటర్స్ హాల్లో కూర్చుని ఉన్న వెట్టి లేచి నిలబడుతుంటే సాదరంగా అడిగాడు డాక్టర్.
ఇంజెక్షన్ చేసిన అరగంటకు తగ్గుముఖం పట్టిన నొప్పి తిరిగి స్టార్ట్ అవుతున్న లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పబోయాడు వెట్టి. నో ప్రాబ్లం, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి. డ్రెస్సింగ్ మార్చి ఇంకో మెడిసిన్ ఇస్తాను. సాయంత్రానికి తగ్గిపోతుంది. అతని భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు డాక్టర్. మాటలు తనకు చెప్పినా అతని చూపు మాత్రం హాస్పిటల్ ముఖద్వారం వైపు ఉండటం కొంచెం ఆశ్చర్యమనిపించింది వెట్టికి. డాక్టర్ లోపలికి పోయిన వెంటనే తను అప్పటి వరకు కూర్చుని ఉన్న ప్రదేశాన్ని వెకేట్ చేసేశాడు అతను. ముఖద్వారం కనిపించని మూలకి పోయి నిల్చున్నాడు. అతనికి మాట ఇచ్చినట్టే 10 నిమిషాల తరువాత అతని రూంలో నుంచి బయటికి వచ్చింది ఒక నర్స్. అంతకు ముందు వరకు అతను కూర్చుని ఉన్న కుర్చీ దగ్గరికి వచ్చి చుట్టూ చూడటం మొదలుపెట్టింది. ఎందుకో తెలియలేదు గాని అర్జెంటుగా ఆ హాస్పిటల్లో నుంచి బయటికి వెళ్లిపోవటం చాలా మంచిదని అనిపించింది వెట్టికి. కాలు సహకరించకపోవటం వల్ల ఆగిపోయాడు. తాను ఎంచుకున్న ప్రదేశంలో నుంచి అటూ ఇటూ చూస్తున్న నర్స్ దగ్గరికి పోయాడు. కాలికి దెబ్బ తగిలించుకున్నది నువ్వేనా? ఎక్కడికి పోయావు? అరగంట నుంచి వెతుకుతున్నా నీకోసం. తీవ్రంగా చూస్తూ అరిచినంత పనిచేసిందా నర్స్. సూది కింద పడినా పెద్దగా వినిపించేంత నిశ్శబ్దంగా నిండి ఉన్న ఆ ప్రదేశంలో ఆమె అంత బిగ్గరగా మాట్లాడటం నచ్చలేదు వెట్టికి. నేను చూస్తూనే ఉన్నాను తల్లి, నువ్వొచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు అన్నాడు సీరియస్గా. సరేలే, మాటలు బాగానే చెబుతున్నావు, పద పద అంటూ డాక్టర్ గదివైపు నడిచింది ఆమె. భుజం మీది నుంచి ముఖద్వారం వైపు చూశాడు వెట్టి. ఎవరో 2 పేషెంట్లు తప్ప వేరే విధంగా ఉన్నవారెవరూ కనిపించలేదు. తను అనవసరంగా కంగారు పడటం జరుగుతున్నదేమోనన్న అనుమానం కూడా కలిగింది అతనికి. రావయ్యా బాబు, పెళ్లికొడుకు మాదిరి అడుగులు లెక్కబెట్టుకుంటూ వస్తున్నావు. నేనింకా 25 మంది పేషెంట్లను చూడాలి విసుగ్గా అంటూ అతన్ని ఎగ్జామినేషన్ టేబుల్ మీద పడుకోబెట్టాడు డాక్టర్. పక్కనే ఉన్న ఒక స్టాండ్ మీద లోడ్ చేసి సిద్ధంగా ఉంది ఒక సిరంజి. అదేమిటని అడిగే అవకాశం వెట్టికి లభించలేదు. అతని చినుగుల పంచెను పక్కకు కూడా తొలగించకుండా గబుక్కున పొడి చేశాడు డాక్టర్. వెటర్నరీ డాక్టర్ పశువులకు ఇంజెక్షన్ చేసే దృశ్యం వెంటనే మెదిలింది వెట్టి కనుల ముందు. బాధ భరించటం అసాధ్యమని అనిపించింది. అయిపోయిందా? పిలవమంటారా వాళ్ళని? డాక్టర్ గారిని అడిగింది వెట్టి తొడల మీద చెయ్యి వేసి బలంగా పట్టుకున్న నర్స్. కొంచెం ఆగు, మినిమం 4 నిమిషాలు పడుతుంది ప్యారలైజ్ కావటానికి సమాధానమిచ్చాడు డాక్టర్. పళ్ళు బిగబట్టి ఉన్న వెట్టికి వెంటనే అయ్యింది జ్ఞానోదయం. మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. తన కాలిమీది గాయం తగ్గటానికి కాదు, తను కాళ్ళు చేతులు కదలకుండా పడి ఉన్నప్పుడు ఎవరికో అప్పజెప్పబోతున్నాడు. డెఫినెట్గా తన పగవాళ్లకే, సందేహం లేదు. చిన్నతనంలో ఎప్పుడో ఏదో రోగానికి తమ ఊళ్ళో వైద్యుడు కాల్షియం ఇంజెక్షన్ చేసినప్పుడు ఒళ్ళు సెగలు పొగలు కక్కినట్టు ఒక్కసారిగా స్టార్ట్ అయింది వేడి అతని పాదాల దగ్గర నుంచి. గుండెలు జలధరించే లెవెల్లో పొలికేక పెట్టాడు. పిడికిలి బిగించి తన పక్కనే నిలబడి ఉన్న నర్సు నడుం మీద బలంగా పొడిచాడు. బెత్తరపోయిందామె. అతను అంత వైలెంట్గా రియాక్ట్ అవుతాడని అనుకోలేదు కాబోలు. బ్యాలెన్స్డ్గా నిలబడలేక ఒక పక్కకు పడిపోయింది. ఏటవాలు ప్రదేశంలో పడేసిన తాటిబొత్తం మాదిరి ఎగ్జామినేషన్ టేబుల్ మీద నుంచి బర్రున పక్కకు దొర్లాడతను. పాదాలు కింద ఆనగానే ఆశ్చర్యంగా చూస్తున్న డాక్టర్ గుండెల మీద తలతో పొడిచాడు. అరవటం చేత కాలేదు డాక్టర్కి. పెద్దగా మూలిగినట్టు వికృత శబ్దం మాత్రమే వచ్చింది పెదవుల మధ్యలో నుంచి. నువ్వడిగినంత ఇచ్చాను. నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చాను. నిలువునా మోసం చేస్తావా? అయిపోయావు రోరై, నువ్వివాళ నా చేతుల్లో చచ్చిపోబోతున్నావు అంటూ వాష్ బేసిన్ ఉన్న స్టాండ్ను పట్టుకుని అతని తల మీద వేయబోయాడు. అయ్యో అయ్యయ్యో అని అరిచింది నోరు పెగిల్చుకున్న నర్స్. డాక్టర్ని వదిలేసి గిర్రున తిరిగాడతను ఆమె వైపు. ఆడదానివేనా? నువ్వసలు మనిషివేనా? ఈ యదవనా బిడ్డ సొమ్ముల కోసం కక్కుర్తి పడితే పడి ఉండవచ్చు. ఏమైపోయింది నీ ఆడతనం అంటూ బలంగా వేశాడు ఒక్క వేటు. తగిలుంటే ఆమె తల 2గా విచ్చిపోయి ఉండేది. గాయపడిన పాదాన్ని గురించి మర్చిపోయాడతను. ఆ పాదం మీదే బరువును మోపటంతో తూలి పక్కకు పడ్డాడు.